స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి అంటే డీమ్యాట్ అకౌంట్ అనేది తప్పనిసరి. అయితే గత 3-4 సంవత్సరాల నుంచి, కోవిడ్ తర్వాత నుంచి డీమ్యాట్ అకౌంట్లు విపరీతంగా పెరిగిపోయి దగ్గర ఒక 15 కోట్ల డీమ్యాట్ అకౌంట్ల వరకు కూడా ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్స్కి సంబంధించి ప్రతి ఒక్క సామాన్యుడికి ఉన్న సందేహం ఏంటంటే, అసలు ఈ డీమ్యాట్ అకౌంట్లు ఒక వ్యక్తికి ఎన్ని ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ అకౌంట్లు ఉండడం వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి, డీమ్యాట్ అకౌంట్లు ఒకటి కంటే ఎక్కువ ఉంటే మరి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా ఒక కామన్ మ్యాన్కి ఇలాంటి రకాల డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డీమ్యాట్ అకౌంట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ని మన ప్రేక్షకులకు షేర్ చేయగలరు. ఓకే, డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ. మీరు అన్నట్టు షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ ఇది కామన్, తెలిసింది. అయితే ఇప్పుడు అంటే మార్కెట్ బాగా పెరగటం ఒక రీజన్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఏవైతే అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉండటం, ఇవన్నీ ఎవరు చెప్తారు, ఏం చెప్తారు అంటే మొత్తం ఆన్లైన్లో అయిపోయింది. ఒక్కసారి ఉట్టిగా సర్చ్కి వెళ్ళి, గూగుల్కి వెళ్ళి ఇట్లా డీమ్యాట్ లేదు అని అనగానే కొన్ని వందల వెబ్సైట్లు రావటం. దాంట్లోకి వెళ్ళగానే ఫ్రీ డీమ్యాట్ అకౌంటు, ఫ్రీ ట్రేడింగ్ అకౌంటు, ఫ్రీ ఇన్ఫర్మేషన్, ఫ్రీ అని అనగానే వీళ్ళంతా క్లిక్ చేస్తూ పోతూ ఉంటారు. ఏమంటే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోయిందండి అంటే పాన్ కార్డు ఎంటర్ చేయండి, ఆధార్ ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి, మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోయిందని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. అనగానే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు. అయితే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏది, ఇన్వెస్ట్మెంట్. కానీ ఒక వ్యక్తికి ఎన్ని డీమ్యాట్ అకౌంట్లైనా ఉండొచ్చు. దీంట్లో రెండు ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అంటే మనం ప్లాట్ఫామ్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఏంజిల్ అని, ఐసిఐసి అని, యూటీఐ అని, మోతిలాల్ అని, జిరోదా అని, ఎల్ఐస్ బ్లూ అని, ఇట్లా నెంబర్ ఆఫ్ ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్స్ ఉన్నాయో, ఈ బ్రోకింగ్ ఫర్మ్స్ ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో ఏదైతే మనం డీటెయిల్స్ ఎంటర్ చేయగానే విత్ ఇన్ మినిట్స్లో మన అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోగానే ఇక ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. ప్లాట్ఫామ్లో మనం బై సెల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్లో బై సెల్ చేసుకునే ఏదైతే ఉందో దాన్ని ట్రేడింగ్ అకౌంట్ అంటాం. ట్రేడింగ్ అంటే ట్రేడ్ చేయటం, కొనటం, అమ్మటం జరిగేటటువంటి వ్యవహారం అంతా ట్రేడింగ్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఓన్లీ బై సెల్లే జరుగుతుంది. కానీ మరి డీమ్యాట్ అకౌంట్ ఏంటిది, మనం కొన్నాం అనుకోండి, షేర్లు డీమ్యాట్ అకౌంట్కి వెళ్తాయి అంటారు. అంటే ఇది స్టోర్ చేస్తుంది అక్కడ, ఒక గోడౌన్ మాదిరి. ఒక అంటే మనం ఒక కంపెనీ షేర్లు కొనుక్కుంటే ఈరోజు కొనుక్కున్నాం, ఈరోజు అమ్మేసినాం, ఈరోజు కొనుక్కున్నాం, అమ్మలేదు, పైసలు కట్టినాం. ఈ ట్రేడింగ్ అకౌంట్లో కొనటం, అమ్మటం లావాదేవీలే జరుగుతాయి తప్ప ఈ కొన్నటువంటి షేర్లు ఈరోజు మనం అమ్మకపోతే ఈ కొన్నటువంటి షేర్లు డీమ్యాట్కి వెళ్తాయి అంటారు. డీమ్యాట్కి వెళ్ళటం అంటే ఏంటిది, ఈరోజు మార్కెట్ అయిపోగానే ఇవి ఒక స్టోర్ రూమ్కో గోడౌన్కో పోవటం అనమాట. దాన్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. అంటే ఒక ట్రేడింగ్ అకౌంటు, ఒక డీమ్యాట్ అకౌంటు. ఈ డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాక అక్కడ మనకి ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, వారం, 10 రోజులు, నెలలు, సంవత్సరాలైనా మనము డీమ్యాట్లో అకౌంట్లో హోల్డ్ చేసుకోవటం. అయితే డీమ్యాట్ అకౌంట్లు ఎన్నైనా ఉండొచ్చు, ట్రేడింగ్ అకౌంట్లు ఎన్నైనా ఉండొచ్చు. ఏ ప్లాట్ఫామ్కి ఆ ట్రేడింగ్ అకౌంట్, ఆ డీమ్యాట్ అకౌంట్ రెండు ఉంటాయి. అయితే ఇది ఈక్విటీ మార్కెట్ వరకు ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్. సపోజు F&O చేస్తారు, కమోడిటీస్ చేస్తారు, వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ లేకుండా కూడా చేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్ నాకు అవసరం లేదబ్బా, ఓన్లీ నేను ట్రేడింగ్ చేసుకుంటా, ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నారు అనుకోండి, డీమ్యాట్ అకౌంట్ వాళ్ళకి అవసరం లేదు. అయితే ఎక్కువ శాతం అందరూ కూడా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. దాంతోపాటు సైమల్టేనియస్గా ఫ్రీగా ట్రేడింగ్ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్, ఇప్పుడు సుమారుగా 16.9 లేటెస్ట్ డేటా అయితే 16.9 కోట్ల అకౌంట్లు, అవి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అన్ని కలిపి. ఎందుకంటే ప్రతి నెల లక్షల డీమ్యాట్ అకౌంట్లు కొత్త వాళ్ళు జాయిన్ అవటం, మార్కెట్లోకి వస్తున్నారు. మార్కెట్ ఆల్ టైమ్ హైకి పోతున్నా కొద్దీ ఇంట్రెస్ట్ పెరగటం, వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం, డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయటం, అవన్నీ మల్టిపుల్ కావటం. అయితే దీంట్లో ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ రెండు ఉంటాయి. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్లో కూడా ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పేరుకి 16.9 కోట్లు ఉన్నా మ్యాక్సిమం మల్టిపుల్. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాం, నాది ఒక దాంట్లో ఉండదు, 3-4 డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి. కానీ జరిగేది ఎక్కడ అంటే ఎన్ని డీమ్యాట్ల అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు,
ఎనీ ట్రేడింగ్ అకౌంట్లో అయినా ఓపెన్ చేయొచ్చు సైమల్టేనియస్గా, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకని డిమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్. కానీ ఏఎంసీ అని ఒకటి ఉంటుంది, అది పే చేయాలి. అందుకని ఎవరైతే మల్టిపుల్ డిమ్యాట్ అకౌంట్లు ఎక్కువ ఉంటాయో, అంటే 3-4 ఉన్నాయి అనుకోండి, అవి ఏం చేయాలి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు పడుతూ ఉంటాయి. కాబట్టి 1 ఉంచుకోవటం అనేది 1-2 ఉంచుకోవటం అనేది శ్రేయస్కరం. ఎక్కువ ఉన్న కొద్ది ఏమవుతుంది, అన్నిట్లో ఇన్వెస్ట్ చేయలేము, అన్నిట్లో హోల్డింగ్స్ పెట్టలేము, అన్నిట్లో కొన్ని డిమ్యాట్లో పెట్టలేరు. ఎక్కడో ఒక దగ్గర రెగ్యులర్గా ఉంటుంది, అందులోనే హోల్డింగ్ ఉంటాయి, అందులోనే కొనుక్కోవటం, అందులోనే జరుగుతూ ఉంటుంది లావాదేవీలు ఎక్కువ శాతం. అయితే చాలామంది ఏం చేస్తారంటే ట్రేడింగ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ వాడుకుంటారు, హోల్డింగ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. అంటే ఏంది, ఈ ఆన్లైన్లో 2 ఉంటాయి బ్రోకర్లు, డిస్కౌంట్ బ్రోకర్లు, ఫుల్ టైం బ్రోకర్లు. ఈ డిస్కౌంట్ బ్రోకర్లు అంటే ఆన్లైన్లో సర్వర్ మీద పనిచేస్తాయి, వాళ్ళకి ఆఫీసులు ఉండవు, సర్వర్ ఉంటుంది కానీ బ్రోకరేజ్ తక్కువ ఉంటుంది. బ్రోకరేజ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ ట్రేడింగే చేసుకుంటారు అక్కడ. ఆఫ్లైన్ అంటే ఫుల్ టైం బ్రోకర్లు, ఫుల్ టైం వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది, సెటప్ ఉంటుంది, ఏదన్నా డౌట్స్ కానీ ఏదన్నా వస్తే సర్వీస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం, అంటే ఏంటి సర్వీస్ కానీ ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయటం, క్లియర్ చేయటం, వాళ్ళకు సెటప్ ఉంటుంది. కాబట్టి డిమ్యాట్ అకౌంట్లు అందులో పెట్టుకుంటారు. అంటే గవర్నమెంట్కి కొన్ని ఉంటాయి, దాంట్లో డిమ్యాట్ అకౌంట్లు కొంత పెట్టుకుంటారు, అంటే హోల్డింగ్స్ వరకు. జనరల్గా డిమ్యాట్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి ప్రతి వాళ్ళకి. ఎందుకోసం అంటుందంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, ఇప్పుడు డిమ్యాట్లోనే ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ డిమ్యాట్లే, ఈటీఎఫ్లు డిమ్యాట్లోనే, ఏదైనా పోయి డిమ్యాట్లోనే. ఇప్పుడు మన అన్నీ కూడా డిమ్యాట్లోకి పెట్టేసుకోవచ్చు. అంటే ఒక దగ్గర మనం ఒక డిమ్యాట్ అకౌంట్ కనుకుంటే మనకు సంబంధించిన అన్నీ కూడా డిమ్యాట్లోనే. ఇప్పుడు మల్టిపుల్ డిమ్యాట్ అకౌంట్స్ ఒకటి, రెండోది నెంబర్ ఆఫ్ డిమ్యాట్ అకౌంట్స్ పెరగడానికి కూడా ఇంకో రీజన్ ఏంటిదంటే, ఇంట్లో ఎవరైతే మేజర్ అయిన తర్వాత ఇన్కమ్ స్టార్ట్ ఎడ్యుకేషన్ అయిపోయి ఇన్కమ్ స్టార్ట్ కాగానే ఒక డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయటం, వాళ్ళ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లోనో, ఈటీఎఫ్లోనో, లేకపోతే ఐపీఓలకో అప్లై చేయటం, ఏది చేయాలన్నా డిమ్యాట్ అకౌంట్ కంపల్సరీ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఏమంటే ఓ డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయటం, డిమ్యాట్ అకౌంట్లో నుంచి ఉంటుంది. కాకపోతే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మల్టిపుల్ అకౌంట్స్ ఒకటి, నెంబర్ 2 ఏఎంసీలు పే చేయాలి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు పే చేయాలి. కాబట్టి 1-2-3 కంటే ఎక్కువ పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి ఒక డిమ్యాట్ ట్రేడింగ్ అకౌంటు, ఒక ప్లాట్ఫామ్, హోల్డింగ్ అన్నీ చేసుకొని పెట్టుకోవడానికి ఒక డిమ్యాట్ అకౌంటు. ఇక మల్టిపుల్ డిమ్యాట్ అకౌంట్లు ఏంటంటే ఇంట్లో ఎంతమంది అయితే ఉండరో అన్నీ ఎక్కువ డిమ్యాట్ అకౌంట్లు కావటానికి, ఓపెన్ చేయడానికి రీజన్ మెయిన్ ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్ బాగా పెరగటం, ఐపీఓలు విపరీతంగా మార్కెట్లోకి రావటం, ఆ వచ్చినవి కూడా 400-500%. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇరడా ఉంది, IREDA, అది 32కి ఇస్తే అది 600% ఇవ్వటం జరిగింది. అట్లా అంటే 500, 400, 300 లిస్టింగ్ అప్పుడే మనకి 100, 150, 200% ఇస్తున్నాయి. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లతోటి డిమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయటం, ఐపీఓలు అప్లై చేయటం, వచ్చినా రాకపోయినా ఓకే. అందుకని డిమ్యాట్ అకౌంట్లు పెరగటం వలన మెయిన్. అయితే ఒక్కటి గమనించాలి, చాలామందికి ఏమనుకుంటుందంటే ఐపీఓల అలాట్మెంట్ రావట్లేదు, నేను 4-5 డిమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తా, 4-5 డిమ్యాట్ అకౌంట్లలో 4-5 ఐపీఓలు అప్లై చేసుకుంటా అనుకుంటారు. అదొకటి తప్పు, అది చేయకూడదు. ఎందుకంటే మీరు ఎన్ని డిమ్యాట్ అకౌంట్లు ఉన్నా, ఏ ఐపీఓ అప్లై చేసినా పాన్ కార్డు నెంబర్ తోటే తీసుకుంటుంది. మల్టిపుల్ అప్లికేషన్లు వేసినా, మల్టిపుల్ డిమ్యాట్ అకౌంట్లు ఉన్నా, ఐపీఓ అప్లై చేసినా ఒక్కదాని కిందే వ్యాలిడ్, మిగిలిన అన్నీ ఇన్వాలిడ్. కాబట్టి డిమ్యాట్ అకౌంట్లు ఎక్కువ ఓపెన్ చేసుకున్నా, ఎక్కువ ఐపీఓలు అప్లై చేసుకుంటున్నా, ఎక్కువ నాకు వస్తుంది అని అనేది మాత్రం అపోహ. అది మాత్రం మీరు చేయొద్దు. మీరు ఎన్ని డిమ్యాట్ అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు, ఎన్ని ఓపెన్ చేసినా ఒక పాన్ కార్డే ఉంటుంది కాబట్టి దాంతోటే ఉంటుంది. కాబట్టి ఇదొకటి గమనించాలి. రెండోది డిమ్యాట్ అకౌంట్ ఎన్నేను ఉండొచ్చు కానీ ఏఎంసీలు మాత్రం పే చేయాలి. రెండోది అన్ని మెయింటైన్ చేయాలి. అందుకని ఎక్కువ అవసరం లేదు. ఎవరైతే బాగా సబ్జెక్టు నాలెడ్జ్ ఉందో 2 పద్ధతులు, ఒకటి ఇన్వెస్ట్మెంటు, ఒకటి ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ ఉందా, ఒక డిమ్యాట్ అకౌంట్. ట్రేడింగ్ చేయదలుచుకున్నావు, దాంట్లో ఇంకా హోల్డింగ్స్ ఉండవు అన్నట్టు, ఓన్లీ బై సెల్లే. అది ఓకే. ఎందుకోసం, బ్రోకరేజ్ కోసమో, ప్లాట్ఫామ్ కోసమో, ఆయనకి ఈజీ మెథడ్ కోసము, అంతే. ఇప్పుడు మనకి 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, ఏటీఎం కార్డులు ఉంటాయి, క్రెడిట్ కార్డులు ఉంటాయి, కానీ
దాంట్లో కూడా స్ప్లిట్టింగ్ ఉంటుంది. అంటే ఉమ్. శాలరీ అకౌంట్ అని, సేవింగ్స్ అకౌంట్ అని, కొన్ని ఏవైతే డిపాజిట్లు ఉంటాయి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్కటి ఉంటుంది. మన ఇంటి పక్కనే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉంటే అక్కడ ఉంటుంది, శాలరీ అకౌంట్ ఇంకో దగ్గర ఆఫీస్ ఉంటుంది, దగ్గర ఇంకోటి ఉంటుంది. ఇంకో దగ్గర ఉంటుంది. అందుకని అలానే ఉండొచ్చు, నో ప్రాబ్లం. డిమాట్ అకౌంట్లు ఎన్ని ఉండొచ్చు, కానీ ఎన్నున్నా కానీ ఉమ్. డిమాట్ అకౌంట్లు పాన్ ఉండొచ్చు. కార్డు ఏఎంసీ ద్వారానే- ఒకటి పే చేయాల్సిందే, యాన్యువల్ మెయింటెనెన్స్. ఉమ్. రెండోది మనం మళ్ళీ అన్నీ ఒకటే, మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతే మెయిల్లో వచ్చేస్తాయి. ఈ బాబు నీకు ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ కలిపి ఇన్ని డిమాట్ అకౌంట్లు ఉన్నాయి, ఇన్ని ఏఎంసీలు ఉంటాయి, ఇంత ఉంటుందని Right, ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ. దానివల్ల ఏం లేదు, ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.